హాయ్ అండి. ఇవాళ బాస్మతి రైస్తో వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సరదాగా మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఇంతకుముందు నేను చూపించిన రెసిపీనే, కాకపోతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఈసారి ఓన్లీ వెజిటబుల్స్తో చేస్తున్నాను, ప్లస్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై. చూసేద్దాం రండి ప్రొసీజర్. నేను దీనికి అంటే ఇవాళ నేను మా వారు ఇద్దరమే ఉన్నాము. సో నేను దీనికి 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి. ఈ రైస్ అండి, ఈ రైస్ మొన్న డీమార్ట్లో తీసుకున్నామండి. చాలా బాగున్నాయి తెలుసా, అసలు మంచి సువాసన. గ్రెయిన్ కూడా 1 ఇంచ్ పైన అవుతుందండి, అంత బాగుంది ఈ బాస్మతి రైస్. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, ప్లస్ ఇవ్వండి వెజిటబుల్స్ నేను ఇందాకే కట్ చేసి పెట్టాను. బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకా గ్రీన్ ఆనియన్. వీటితోనే చేస్తున్నానండి సింపుల్గా. ఈ రైస్ ఏంటంటే ఒక్క అరగంట ముందు నానబెట్టి వండితే అసలు ఎంత బాగా వస్తుందండి. లాంగ్ గ్రెయిన్ రైస్ అండ్ మంచి సువాసన, చాలా బాగుంది. నేను డీమార్ట్లో తీసుకున్నానండి మొన్న, ఒక 2 కేజీలు తెప్పించాను. అసలు ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా బాగుండేది అనిపించింది నాకు. బాగుందిలేండి. 2 సార్లు నీళ్లు మార్చాను నేను. ఇప్పుడు నీళ్లు పోసి నానబెడుతున్నాను. ఇది నేను వండి గమనించానండి, ఇది ఫస్ట్ టైం కాదు, నేను ఇంతకుముందు కూడా తెచ్చుకున్నాను ఈ రైస్, ఇదే వెరైటీ రైస్. ఒక్క 15-20 నిమిషాలు నానితే లేదండి, సూపర్గా వస్తుందండి. లాంగ్ గ్రెయిన్, పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. అండ్ ఈ రైస్లో ఉన్నది ఏంటంటే దీని సువాసన కూడా చాలా బాగుందండి. సో ఈ బియ్యం పక్కన పెడుతున్నాను. ఒక్కొక్క 10 నిమిషాల తర్వాత ఇంకా ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేస్తానండి. చాలా ఈజీ అండి, వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడానికి టైము అంతే. రైస్ వండేయడం చాలా ఈజీ. ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇద్దాం. ఇలాంటి సింపుల్ రెసిపీస్ నేను మా పిల్లలు స్కూల్లో ఉన్నప్పటి నుంచి బాగా నేర్చుకున్నానండి, అంటే అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి మనము మామూలు వెజిటబుల్స్ ఉంటాయి కదా, చిక్కుడుకాయ, వంకాయ అని, ఆలు అని, కర్రీస్, రైస్ లేదా కర్రీస్, చపాతీలు పెడితే ఏంటంటే వాళ్ళది తీసుకొని తినడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం. స్కూల్స్లో కొంచెం ఇబ్బందే కదండి, ఎంత మంచి స్కూల్ అయినా కూడా ఆ వాష్రూమ్స్ దగ్గరే హ్యాండ్ వాష్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడతారు. ఇలా ఫ్రైడ్ రైస్ అనుకోండి, పిల్లలు చక్కగా స్పూన్తో తినేయచ్చు. అండ్ వీటితో పాటు నేను కంపల్సరీ ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టేదాన్ని అండి, ఎందుకంటే కొంచెం బాగుంటుందని. పచ్చళ్ళు అవి ముందు నుంచి తినేవాళ్ళు కాదు పిల్లలు. ఇలా నేను ఇంకా ఇది వాళ్ళకి నచ్చింది, వాళ్ళకు కన్వీనియంట్గా ఉంది అని నాకు అనిపించినప్పటి నుంచి ఇంకా నేను రకరకాల ఫ్రైడ్ రైస్తో ప్రయోగాలు చేసేదాన్ని అండి. అన్ని వెజిటబుల్స్తో, ఈ బఠానీతో, పచ్చి శనగలు ఉంటాయి చూడండి, గ్రీన్ శనగలు ఒక సీజన్లో వస్తాయి, హరిబూట్ అని, వాటితో, కార్న్తో మీకు రెసిపీస్లో ఉన్నాయి చూడండి. ఇది ఏంటంటే పిల్లలకు కన్వీనియంట్ అండి. అండ్ వాళ్ళు స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అయినా వాళ్ళు హ్యాండ్ వాష్లు చేసుకొని పప్పులు, చారులు, రసాలు కలుపుకునేటంత వ్యవధి ఉండదు, వాళ్ళకి ఫెసిలిటీ కూడా ఉండకపోవచ్చు ఒక్కోసారి. సో అలాంటప్పుడు ఇది ఈజీ అవుతుంది. సో ఆ పద్ధతి అలా ఉండిపోయి ఎప్పుడైనా క్విక్గా వండేయాలి, కూరగాయలు ఎక్కువ వెరైటీస్ లేవు లేదా తినాలనిపించినప్పుడల్లా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని సింపుల్గా తినేస్తామండి మేము. రైస్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను. కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసాను నేను, రైస్ గ్రెయిన్స్ అతుక్కోకుండా ఉండడానికి. దీనికోసం బాండి తీసుకున్నాను నేను, తగినంత ఆయిల్ వేసేస్తున్నా. ఇప్పుడు వెజిటబుల్స్ వేసేస్తున్నా. అయితే ఈ గ్రీన్ ఆనియన్ పక్కన తీసి పెడుతున్నా, ఇది గార్నిషింగ్గా బాగుంటుంది ఫ్రై కంటే. ఇవన్నీ మామూలుగా ఒకటేసారి ఫ్రై చేసేది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి సన్నగా తరిగాను నేను, ఇంకా క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజు నా దగ్గర లేదు, సో ఓకే, ఇవైనా బాగుంటుంది కాంబినేషన్. అయితే ఫ్రైడ్ రైస్లోకి ఎప్పుడైనా వెజిటబుల్స్ హై ఫ్లేమ్లో వేయించాలండి.
మనం లో ఫ్లేమ్లో వేస్తే ఏంటంటే దానిలో నీరు వస్తుంది అనమాట. అప్పుడు అది కొంచెం క్రిస్పీనెస్ పోతుంది. వెజిటబుల్స్ మనం తినేటప్పుడు మెత్తగా ఉంటాయి. ఇలాగ అనుకోండి కొంచెం క్రంచిగా ఉంటాయి అన్నమాట. రైస్ ఇలా కొద్దిగా ఆరబెట్టాను సరే, సన్నగా పొడుగా ఎంత బాగుందో. గ్రెయిన్ ఒక్కొక్క గ్రెయిన్ ఇలా ఉంది, చాలా బాగుంటుందండి. అండ్ మంచి సువాసన కూడా, ఓన్లీ గ్రెయిన్ లాంగ్ గ్రెయిన్ అనే కాదు, మంచి సువాసన కూడా చాలా బాగుంది. ఇంకా ఇది రెడీ అయిపోయింది. వెజిటబుల్స్ ఫ్రై అయి ఉంటాయి. సూపర్. ఇట్లోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కదా, కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, రైస్ కలిపిన తర్వాత తగ్గితే కొంచెం కలుపుకోవచ్చు, లేదంటే ఎక్కువ వేస్తే వెజిటబుల్స్కి పట్టేస్తుంది. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. అంతే, ఈ మూడే ఇంగ్రీడియంట్స్. రైస్ గ్రీన్ ఆనియన్ కొంచెం ఈ మసాలా అంతా కలిపినాక వేస్తే బాగుంటుంది, లేదంటే అది మెత్తబడిపోతుంది. గ్రీన్ ఆనియన్ కొంచెం క్రంచిగా ఉండాలి, గార్నిషింగ్ లాగా అనమాట. రెయిన్బో కలర్స్. కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు చూస్తా, తగ్గితే వేసుకోవచ్చు. ఇప్పుడు మన గ్రీన్ ఆనియన్స్ కొద్దిగా ఉప్పు చూద్దాం. కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది నాకు, కొంచెం ఎక్కువ. అంటే రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి, సూపర్ అసలు. అంటే మన సోనా మసూరి రైస్తో కూడా బాగుంటుంది, అని బాస్మతి బ్యూటీ వేరే కదా. ఇంకా ఫ్రైడ్ రైస్లోకి సైడ్ డిష్గా నేను బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. మామూలుగా చాలామంది చేస్తూనే ఉంటారు, నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇవి కొత్త ఎగ్స్ ఏమో అంటారు కదా, సరిగ్గా నేను బాగానే బాయిల్ చేశాను, కానీ అది షెల్ సరిగ్గా రాలేదు. నా చిన్నప్పుడు ఇలా ఉంటే నేను మా మమ్మీతో అనేదాన్ని, మమ్మీ నాకు ఈ ఎగ్ వద్దు, ఫుల్ రౌండ్గా ఉన్న ఎగ్ కావాలనేదాన్ని. అదే అలవాటు మా చిన్నబ్బాయికి అండి. మా రాహుల్ చిన్నప్పుడు ఎగ్గులో ఏమాత్రం కొంచెం తేడా ఉన్నా తినేవాడు కాదండి. ఆయనకి ఏంటంటే ఫుల్ రౌండ్గా ఉన్న ఎగ్గే కావాలి. ఇలాంటివి మన చిన్ననాటి మెమరీస్ కదా. అప్పుడు మన మమ్మీలను సతాయించింది, తర్వాత మన పిల్లలు మనకు చేస్తుంటే గుర్తొస్తుంది, ఓహో మనం ఇలా చేసామా అని. వీటిని పెనం తీసుకున్నా నేను. ఎగ్స్ ఏంటంటే ఆయిల్ కాగినాక వేస్తే ఒక్కోసారి అవి పట్టుమని బస్ట్ అవుతాయండి. నాకు చాలా భయం అలా అవుతాయేమోనని. అందుకనే నేనేం చేస్తానంటే, చూడండి నేను ఎలా చేస్తాను. ఫస్ట్ మసాలా వేసేస్తా కొంచెం. ఏం లేదండి, ఇది నా దగ్గర ఉన్నది కూర కారం, సో అందులోనే అన్ని మసాలాలు ఉన్నాయి, తగినంత ఉప్పు. తర్వాత ఏంటంటే ఎగ్ మనం పెనం మీద పెట్టిన తర్వాత ఆయిల్ బాయిల్ అయినాక వేయాలనుకుంటే ఒక్కొక్కసారి అవి పేలుతాయండి గుడ్లు. నాకు 1-2 సార్లు అట్లా జరిగింది అనుభవం. అప్పటి నుంచి లేదండి, నేను ఇలాగే చేస్తా. ఇలా పెట్టేసి స్టవ్ మీద పెట్టేయడమే. మసాలా కూడా వీటికి చక్కగా అంటుకుంటుంది. పైనుంచి ఇంకొంచెం ఆయిల్, ఎక్కువ కూడా అక్కర్లేదు, కొద్దిగా ఆయిల్ వేసేసి స్టవ్ పైన పెట్టేసి ఇలా మూత పెట్టేయడమే. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవడం. నేను చూపిస్తానులేండి. ఎగ్స్ ఫ్రై అవుతున్నాయి. 2 minutesలో అటుపక్క ఫ్రై అయిన తర్వాత తిప్పేస్తాను.
ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి. చాలా ఈజీ మెథడ్, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా స్టార్టర్స్ లాగా కూడా బాగుంటుంది. ఈ మెథడ్ ఈజీగా ఉంది కదండి. చక్కగా స్పైసీగా బాయిల్డ్ ఫ్రైడ్ ఎగ్స్. ఫుడ్ రెడీ అయిపోయింది. ఎక్సలెంట్గా వచ్చిందండి రైస్. నేను కొద్దిగా టేస్ట్ చేసి చూసాను. ఇంకా డిన్నర్ టైం అయింది, తినేద్దాం. అచ్చం మన రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి. వెజ్ ఫ్రైడ్ రైస్ బాస్మతి రైస్తో ఈజీగా అయిపోయిందండి. జస్ట్ రైస్ కుక్ చేయడం, అంటే వెజిటబుల్స్ కోసి పెట్టుకుంటే ఇంకా అంతే. రైస్ కుక్ చేయడం, ఆయిల్లో వెజిటబుల్స్ ఫ్రై చేసి కలిపేయడం. ఈజీ రెసిపీ. సూపర్ టేస్ట్ అండి.